వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురంలో ఉన్న ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. ఉత్తర ద్వార ప్రవేశం చేసి తరించారు. ఇందులో భాగంగా పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా బాసిల్లుతున్న పిఠాపురం శ్రీ కుంతి మాధవ స్వామి ఆలయంలో నిన్న రాత్రి నుంచి స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేషంగా పూజలు, అర్చనలు ఆలయ అర్చకులు చక్రవర్తుల నరసింహాచార్యులు, మాధవాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. అనంతరం రాజలక్ష్మి సమేత కుంతి మాధవ స్వామిని, గోదా అమ్మవారిని పల్లకిలో ఉంచి ఆలయంలో ఉన్న వైకుంఠ ద్వారంగా చెప్పబడే ఉత్తర ద్వార ప్రవేశం చేయించారు. స్వామివారితో పాటు భక్తులు కూడా పెద్ద ఎత్తున ఉత్తర ద్వార ప్రవేశంతో ప్రదక్షిణ చేసి స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన సతీమణి లక్ష్మీదేవి టీడీపీ నాయకులతో కలిసి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులకు ఆలయ ఈవో నున్నా శ్రీరాములు స్వామివారి శేషవస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కొండేపూడి ప్రకాష్, సోము సత్యబాబు, అల్లవరపు నగేష్, కోళ్ల బంగారుబాబు, మొల్లి నాగమరడి రాజు, నల్లా శ్రీను, రావుల రమేష్, రాయవరపు తిరుమలరావు, పైలా వాసు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా మన కుంతి మాధవస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ధనుర్మాసం సందర్భంగా, ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలామంది ఇక్కడ రావడం జరిగింది. చేత ఈ యొక్క ఆలయాన్ని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి ఇక్కడ ఫ్లోరింగ్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ఆలయానికి రవణకపేటలో 50 ఎకరాలు ఆస్తి ఉంది స్వామివారికి. అది ఆక్రమణ గురవుతే కూడా అది ఖాళీ చేయించి మనం ఆక్షన్ పెట్టాం. తర్వాత లీగల్గా ప్రొసీడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడే ఈవోతో మాట్లాడాం. మరి ఏ విధమైన అడ్డంకులు ఉన్నాయో తీసి స్వామివారి యొక్క ఆస్తి 50 ఎకరాల ఆస్తిని స్వామివారికి ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మేమందరూ కూడా పనిచేస్తామని ఆ విధంగా తెలియజేస్తూ, మరి కుంతి మాధవ స్వామి వారి యొక్క ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి స్వామివారు